హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ ఇడ్లీ కారప్పొడి. హోటల్ వారిని అడిగి మరీ చేసిన ఇడ్లీ కారప్పొడి అండి. హోటల్లో ఏమేమి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వాడతారో, ఆ కారప్పొడి అనేది ఎలా కొడతారో, ఆ టేస్ట్ ఎలా వస్తుంది ఏంటనేది ఇప్పుడు ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇడ్లీలోకే కాదండి, మనకి దోశ, రోటీ, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే ఇక చెప్పనవసరం లేదు, ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాం. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుని పల్లీలు వచ్చేసి 1 కప్పు వరకు తీసుకొని వీటిని దోరగా వేయించుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలండి. మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఒక్కొక్కసారి ఒక పక్కన మాడిపోయి ఒక పక్కన వేగుతుంది. అలా వేగినప్పుడు మనకి కారప్పొడి టేస్ట్ అనేది చాలా తేడా వచ్చేస్తుంది అనమాట. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దోరగా వేయించుకోండి. అలాగే అదే కళాయిలో ధనియాలు వచ్చి 1 కప్పు వరకు తీసుకొని ఇలా దోరగా వేయించుకుందాము. చూడండి, ఇవి కూడా మనకి వేగిపోయినాయి కదా, వీటిని కూడా అదే ప్లేట్లో పక్కన ఇలా వేసేయండి. ఇప్పుడు కళాయి మళ్ళీ పెట్టేసుకుని గ్యాస్ పైన పచ్చిశనగపప్పు వచ్చేసి 1 కప్పు వరకు తీసుకోండి. ఈ పచ్చిశనగపప్పును కూడా ఇలా దోరగా వేయించుకోండి. ఇలా దోరగా వేయించుకునేటప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదండి, జీలకర్ర అండి. జీలకర్ర వచ్చేసి ఈ పచ్చిశనగపప్పుతో పాటు వేయించారంటే ఆ అరోమా అనేది, ఆ సువాసన అనేది చాలా బాగుంటుంది. మనకి కారప్పొడికి కూడా చాలా టేస్ట్ అనేది వస్తుంది అనమాట. రెండు కలిపి ఇలా దోరగా వేయించి ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో కరివేపాకు వచ్చేసి మనం పల్లీలు, పచ్చిశనగపప్పు, ధనియాలు ఎంతైతే తీసుకున్నాం అదే క్వాంటిటీ ప్రకారం 1 కప్పు వరకు తీసుకుని దోరగా వేయించుకోండి. ఇప్పుడు అదే కళాయిలో మళ్ళీ బౌల్ పెట్టేసుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వచ్చేసి ఒక 20 ఎండుమిర్చి వరకు ముచ్చుకులు తీసేసి ఇందులో వేసేయండి. మీరు కట్ చేసి అయినా వేసుకోవచ్చు. ఇలా నేను ముచ్చుకులు తీసేసి యాడ్ చేశాను అనమాట. ఇలా వేసేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా దింపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పల్లీలు, ధనియాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేయించుకున్నాం కదండి, వీటన్నిటిని కూడా 1 బై 1 ఇలా మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇలా వేసేసి వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా ఇందులో వేసేయండి. ఇవన్నీ కూడా వేసేసి పసుపు వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే గల్లులుప్పు ఉంటే గల్లులుప్పు వచ్చి 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. లేదు అంటారా నాకులాగా ఇలా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. 2 టీ స్పూన్ల వరకు మూత పెట్టేసి చక్కగా గ్రైండ్ చేసేయండి. లేదా మీరు రుచికి సరిపడా సాల్ట్ అనేది ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి. ముందుగానే మొత్తం యాడ్ చేసేస్తే ఒక్కొక్కసారి మనకి కష్టం అయిపోతుందండి. అందుకని 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోండి. ఇదిగోండి, మనకి కారప్పొడి అనేది ఇలా వచ్చింది కదా. వేయించి పక్కన పెట్టుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకుని చిన్న నిమ్మకాయ సాయంత చింతపండు యాడ్ చేసుకుని మూత పెట్టేసి చక్కగా ఇలా మిక్సీ పట్టేయండి. అంతేనండి, హోటల్ స్టైల్ ఇడ్లీ కారప్పొడి అనేది రెడీ అయిపోయింది. హోటల్స్కి వెళ్ళినప్పుడు మనం ఎంతో ఇష్టంగా అడిగి మరీ వేయించుకునే ఇడ్లీ కారప్పొడి అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేయండి. ఒక జాడీలోకి ఇలా సర్వ్ చేశారంటే మనకి నెల రోజులైనా సరే చెక్కు చెదరదు అనమాట. చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీకి, అలాగే రైస్కి, రోటీ, చపాతీకి, దోశకి దేనికైనా సరే పర్ఫెక్ట్ అని చెప్పాలన్నమాట. అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేసుకోండి. రెడీ చేసుకుని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.